యాదవులకు జీవీఎంసీలో సముచితమైన పదవులు కేటాయించాలని యాదవ సంఘం నాయకులు అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పిన్నింటి ఆదిమూర్తి యాదవ్ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పౌర గ్రంథాలయంలో నగర మేయర్ ఎన్నికపై చర్చ, నగరపాలక సంస్థలో యాదవ సామాజిక వర్గం పాత్రపై చర్చ అంశాలపై విశాఖ యాదవ సంఘం నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదిమూర్తి మాట్లాడుతూ టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై పూర్తి నమ్మకం ఉందని, యాదవులకు సముచిత స్థానం కల్పిస్తారని అన్నారు. కూటమి ప్రభుత్వం అఖండ మెజారిటీ సాధించేందుకు యాదవులంతా విశేష కృషి చేశారని గుర్తు చేశారు. అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్న యాదవ సామాజిక వర్గానికి కూటమి ప్రభుత్వం న్యాయం చేయాలని కోరారు. మేయర్ లేదా డిప్యూటీ మేయర్ స్థానాన్ని యాదవులకు జీవీఎంసీలో కల్పించాలని కనకరాజు కోరారు. ఈ సమావేశంలో యాదవ సంఘం నాయకులు నక్కా పద్మ, మాజీ కార్పొరేటర్ ఇసరపు వెంకటలక్ష్మి, సుమన్, ఉమ్మి ఆనంద్, అల్లు రమణారావు తదితరులు పాల్గొన్నారు. ఆదిమూర్తి యాదవ్ అఖిల భారత యాదవ సభ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. అయితే మీ అందరికి కూడా తెలిసిన విషయమే, త్వరలో నగరపాలక సంస్థ మేయర్ గారి తాలూకా కాలపరిమితి ముగికి ముందే రాజకీయ పరిణామాల దృష్ట్యా మరి మెజారిటీని చూసి, ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎవరు మరి ఎక్కువ ఉంటే వాళ్ళ ద్వారా మరి వారికే పదవులు దక్కే అవకాశం ఉంది కనుక మేయర్ గారికి అవకాశాన్ని, ఈ పార్టీలో మెజారిటీ లేదు కనుక మరి ఆ పార్టీ కాకుండా కూటమి ప్రభుత్వం మరి అధికారం చేజిక్కించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కనుక మరి కూటమి ప్రభుత్వం మరి ఎలక్షన్ ఎన్నికల్లో మేము కష్టపడి పనిచేసి కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి మేము గెలిపించడం జరిగింది. మరి కూటమి ప్రభుత్వం రేపు పొద్దుట నగరపాలక సంస్థలో మేయర్ని తీసేసినప్పుడు 22 మంది కార్పొరేటర్లు ఉన్నటువంటి యాదవ్ సామాజిక వర్గానికి సముచితమైనటువంటి స్థానం కల్పించాలని చెప్పి కూటమి ప్రభుత్వానికి మేము వినయపూర్వకంగా వేడుకుంటున్నాం. ఎందుకంటే రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు, ఇటు జనసేన పార్టీకి మరి వంశీకృష్ణ శ్రీనివాస్ గారు ఉన్నారు, అలాగే భారతీయ జనతా పార్టీకి మిగతా నాయకులు చాలామంది ఉన్నారు. మరి మాకు కనీసం 2 డిప్యూటీ మేయర్లో ఒక డిప్యూటీ మేయర్ అని ఇచ్చి యాదవులు గౌరవిస్తారని చెప్పి ఈ సందర్భంగా పత్రికాముఖంగా మీ ద్వారా వాళ్ళకి తెలియజేసుకుంటున్నాం. ఎంచేతంటే మాకు ఉత్తరాంధ్ర జిల్లాలో చాలా అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే మేము 16 లక్షల దాకా ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్నాం. మొత్తం 35 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ, 5 పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీల్లో. అయితే మాకు ఇచ్చింది ఏంటంటే ఏదో కంటి తుడుపుగా ఏదో 2-3 సీట్లు ఇవ్వడం, మమ్మల్ని పక్కకి విడిచిపెట్టిన కొన్ని నియోజకవర్గాల్లోనైతే 40% ఓట్లుండి కూడా మాకు అవకాశం కూడా దక్కడం లేదు. మైనారిటీ కమ్యూనిటీస్ అన్నీ కూడా అక్కడ రాజ్యాధికారాన్ని వాళ్ళు చేజిక్కించుకోవడం జరిగింది. ఇక్కడ ప్రస్తుతం మరి మీ అందరికీ తెలిసిన విషయం అది. ధనం మిదం జగత్ అన్నారు పెద్దలు. డబ్బు ఉన్నటువంటి వాళ్ళకే సీట్లు ఇస్తున్నారు. పార్టీలో పనిచేసినటువంటి వారికి కానీ, సేవ చేసినటువంటి వారికి కానీ అవకాశాలు కల్పించక చాలామంది నిరాశతోటి నిస్పృహతో ఉన్నారని చెప్పి మీ ద్వారా మనం చేసుకుంటున్నాం. అయితే రేపు ఎన్నికలు నగరపాలక సంస్థకి మేయర్ని మార్చిన క్షణంలో మాకు యాదవాస్కి డిప్యూటీ మేయర్ ఒకటి ఇవ్వాలని చెప్పి మరి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా నమస్కారం.